ప్రభుత్వ పథకాలతో అన్నదాతలకు ప్రయోజనం చేకూరేలాగా క్రాప్ సర్వేను చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. పంట దిగుబడి అంచనా, మార్కెటింగ్ ఫెసిలిటీ కోసం రైతులు పంట వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. మెదక్ జిల్లాలో డిజిటల్ పద్ధతిలో జరుగుతున్న పంట నమోదు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వ్యవసాయ అధికారులు. రైతులకు అన్ని విధాల ప్రయోజనాల కోసం వివరాలు రికార్డు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో డిజిటల్ క్రాప్ సర్వేపై మెదక్ జిల్లా వ్యవసాయ అధికారులు ఫోకస్ పెట్టారు. జిల్లాలో రైతులకు సంబంధించి పంటల వివరాల నమోదు కోసం విధి విధానాలను ఖరారు కావడంతో వ్యవసాయ అధికారులు క్లస్టర్ల వారీగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. పంటలను పరిశీలించి మొబైల్ యాప్ లో ఫోటోలతో అప్లోడ్ చేస్తున్నారు. ప్రతి క్లస్టర్ లో 2000 ఎకరాల్లో డిజిటల్ క్రాప్ సర్వే చేయాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు అధికారులు. క్లస్టర్ పరిధిలో వ్యవసాయ విస్తరణ అధికారులు 2000 ఎకరాలు, మహిళా ఏఈఓలు 1800 ఎకరాలు డిజిటల్ సర్వే చేయనున్నారు. ఏటా ప్రతి సీజన్లో జిల్లాలో వ్యవసాయ శాఖ పంటల సమగ్ర సర్వే నిర్వహిస్తోంది. మెదక్ జిల్లా వ్యాప్తంగా 3.45 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. సంబంధిత వ్యవసాయ సిబ్బంది పంట పొలాలను సందర్శించకుండా రైతుల నుంచి తెలుసుకున్న వివరాలనే నమోదు చేస్తున్నారు. దీంతో పంట ఉత్పత్తులు క్రయ విక్రయాల టైంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమగ్ర పంట వివరాల కోసం కేంద్రం డిజిటల్ క్రాప్ సర్వేకు ఆదేశించడంతో తప్పనిసరిగా విస్తరణ అధికారులు పంట పొలాన్ని సందర్శించాల్సి ఉంటుంది. రైతుల వారీగా ప్రతి సర్వే నెంబర్తో నమోదు కష్టం కావడంతో ఈ సీజన్లోనూ ప్రయోగాత్మకంగా కొన్ని గ్రామాల్లో డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ రామాయంపేట్ క్లస్టర్లో ఈ వానాకాలంలో 2000 ఎకరాలు డిజిటల్ సర్వే ఇవ్వడం జరిగింది. మొత్తం 5000 ఎకరాలు అనేది ఉండడం జరిగింది. దాంట్లో 2000 ఎకరాలు ఈ డిజిటల్ క్రాప్ సర్వే చేయడం అని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ డిజిటల్ క్రాప్ సర్వే అనేది చేపట్టడం జరుగుతుంది. మహిళా రైతులకేమో మహిళా ఏఈఓలకి 1800 ఎకరాలు, జెంట్స్ ఏఈఓలకి 2000 ఎకరాలు అనేది టార్గెట్గా ఇవ్వడం జరిగింది. మేము ఈ 2000 ఎకరాలు అనేది ప్రతి సర్వే నెంబర్కి వెళ్ళి చేస్తున్నాము. ప్రతి ఒక్క సర్వే నంబర్ దగ్గరికి వెళ్తే గానీ ఆ సర్వే నంబర్ అనేది ఓపెన్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి ప్రత్యేకంగా 500 బోనస్ ఇస్తుండడంతో వరిలో ఏ విత్తన రకం వేశారనేది తప్పనిసరిగా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. రైతు పేరు, ఆధార్ సహా మొబైల్ నెంబర్ నమోదు చేస్తున్నారు. ఎన్ని ఎకరాల్లో పంట వేశారనే సమాచారం రైతుల సెల్ ఫోన్ కు మెసేజ్ చేరేలా చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే నెంబర్తో పంట పొలాన్ని సందర్శించి వివరాలను రికార్డ్ చేయడమే కాక రైతు ఫోటో తీసి అప్లోడ్ చేస్తున్నారు. పంట సాగు లేకపోతే నో క్రాప్ అని నమోదు చేస్తున్నారు. ఈ నెల 25 నాటికి క్రాప్ బుకింగ్ పూర్తి చేసి 27న గ్రామ పంచాయతీల్లో వివరాలు ప్రదర్శించాల్సి ఉంటుంది. రైతులకు సంబంధించిన పంటల వివరాల్లో తప్పులుంటే ఏఈఓ దృష్టికి తీసుకెళ్లాలి. మార్పులు చేర్పుల అనంతరం వచ్చే నెల 5న పంట వివరాల ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయనున్నారు. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న వేసిన రైతులు తప్పనిసరిగా ముందుగానే తమ వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సంప్రదించి పంటల నమోదు కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమము అక్టోబర్ 23 వరకు కూడా కొనసాగుతుంది. ప్రతి రైతు కూడా తమ పంటలు ఈ నమోదు చేయవలసిందిగా మరోసారి కోరుచు. నిర్దేశిత గడువులోగా క్రాప్ బుకింగ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రూల్స్ మేరకే క్రాప్ సర్వే జరగాలని ఏఈఓలకు జిల్లా అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఏఈఓలు క్లస్టర్ ఏరియాల్లో క్రాప్ బుకింగ్ సర్వే నిర్వహిస్తున్నారు. గడువులోగా క్రాప్ బుకింగ్ సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.